హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయిందని, 10% కాలువల పనులకు టెండర్లను పిలిస్తే ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వట్టెం, కర్వెన, ఏదుల రిజర్వాయరు పూర్తి అయింది. కాలువల కోసం టెండర్లను పిలిస్తే వాటిని రద్దు చేశారన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వరి కొనుగోలు చేసేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, కనీసం రైతులు ధాన్యం నింపేందుకు సంచులు ఇవ్వడం లేదన్నారు. అవునా తూర్పు పట్టకుండా అమ్ముతుంది అమ్మలే తూర్పు పట్టకుండా అమ్మేది రాళ్ళు గీళ్ళు అమ్మేది రైతు బంధు వేసేది రాళ్ళు పల్లె రైతు బంధు ఎన్ని రోజులు వేసి భయం భక్తి లేకుండా అయిపోయింది. ఎవరికి భయం లేదు, నీ భయం లేదు, రైతు బంధు అసలే లేదు. ప్రాబ్లం అవుతుంది కాదే, ఇప్పుడు వాళ్ళ వర్షం వచ్చి తడిచిపోయాను. మనము రాళ్ళున్నా, రప్పలున్నా, తాళ్ళున్నా ధనమని కొలిచి కొనుక్కున్నాం. ఒలికెత్తిన విత్తనం ఒలికెత్తితే కూడా కొన్నాం. కలర్ మారినే కొన్నాం. రైతు బంధు టకా 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 సీజన్ అయిందంటే పడిపోయేది అంతే. ఎకరా 2 ఎకరా 5, 10, 20 ఏడున్నాయి పడుతున్నా ఇప్పుడు వచ్చిందా? రైతు బంధు పర్లేదు, ఎవరు పడదు. బోనస్ కూడా లేదు సార్. ఇప్పుడు డబ్బులు కదా, చిన్నప్పుడు డబ్బులు పొడుగు పెట్టి అది తిరిగేదన్నా తిరుగుతా ఏదన్నా ముడి సరిపోదండి ఎవడన్నా వాడినా తగిలా వాడకపోతే ఎందుకంటే బోనస్ అన్నట్లు ఎక్కువ రకము కొన్ని ఒడ్లు తీసి మంచిగా మీకు రైతు బంధు టికా టికా టకా టకా పడుతుంటే నమ్మపోతుంది. చచ్చిపోతే రైతు 5 రోజులలో 10 రోజులు కాకపోతే 5 లక్షలు బ్యాంకులు ఇస్తూ నమ్మపోతుంది. మీ షేర్ల కాడ వచ్చి కొనుక్కునే కార్యక్రమం మేము చేస్తే మీకు అంతకుముందు లేకుండా ఇట్లా ఏడంటాడు కొనుక్కుపోయి మేము చేసినాము. నీళ్ళ ట్యాంకులు కట్టించినాము. నీళ్ళ ట్యాంకులు కట్టించి పుట్టిగా కట్టించిన నీళ్ళ ట్యాంకులు నీళ్ళు వచ్చిన నీళ్ళు తీసుకుంటలేదు. ఎట్లయితే కవర్ చేస్తుండదు అన్న. వ్యవసాయ కుటుంబమే మాది కూడా, అన్ని పనులు వ్యవసాయం చేసినాం. మేమున్నప్పుడే ఇట్లా చూడక ముందే అసలు సంచులు రెడీగా పెడుతుండేవి. కొత్త సంచులు సీల్ కంపెనీ నుంచి సంచులు వస్తుండే, రైతు బంధు పడుతుండే, సంచులు వస్తుండే, కరెంట్ ఉంటుండే.
చచ్చిపోతే రైతుకు ఒక భరోసా ముసలాగా ఒక 5 లక్షలు పడతాయి లేరా అని. అంతే కదా? ఇప్పుడు వారం రోజులు అయింది రైతు వచ్చి, వారం రోజుల నుంచి మీరు తీసుకోకపోతే వర్షం పడే మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ నానబెట్టాలి, మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ నానబెట్టాలి, కవలు కాసుకుంటూ ఊసులు ఎంత వస్తుందో ఇవన్నీ అమ్మితే కూడా గిట్టుబాటు జరుగుతుంది. ఎంత ఇస్తున్నారు క్వింటాల్? 2,000 ఏమవుతుంది ఆ రైతుకు? మరి బోనస్ వచ్చిందా? ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు పడుతుంది? ఇవి అంటారు తొలంబంగా ఇస్తామంటారు. 14,000 రైతు బంధు కూడా ఇస్తామంటారు, 15,000 ఇస్తామంటారు, ఎకరాకు రుణమాఫీ కూడా అయింది అంటున్నారు. ఏడైనా అయిన వాళ్ళకైనా కానోళ్ళకి కానలేవు వీడికి వస్తే అది కూడా 1 ఎకరా వాళ్ళు కూడా చాలా మంది పనులు చూడు బాబు, నేను చెప్తున్నా, మీరు ఇవాళ తెస్తే రేపు కొనుక్కోవాలంతే. వీళ్ళని సతాయించుతారు. ఇప్పుడు వర్షం వస్తుంది, వడగాల వాన వస్తుంది, ఏమైపోతారు? రాత్రి పడే అనుకో, వీళ్ళంతా ఏం బతుకు? ఇప్పుడు మా దస్తగిరి ఏమైపోవాలి చెప్పు. ఎట్లనే వారం రోజులు అక్కడ ఆరబెట్టుకుంది సార్, మన ప్లేస్ లేదు కదా సార్. ఫోన్ ఇక్కడ బాబు. నలుగురు మంది రైతులకు రాసేయండి అని చెప్పిన కలెక్టర్ మీటింగ్ నమస్తే ఏవో గారు, బావునా? ఇప్పుడు నేను అన్వాడ మార్కెట్ యార్డ్కి వచ్చిన ఈండో గారికి. ఇప్పుడు ఈ రైతు ఏం పేరే? నరేందర్ అనే రైతు. ఎవరు? అన్వాడ రైతు. వారం రోజులు అయింది వచ్చి. నువ్వు వారం రోజులలో కొనకపోతే కాంట కాకపోతే ఇప్పుడు రేపు కాదమ్మా, ఇప్పుడు రాత్రికి వర్షం పడాయనుకో, ఆయన మీరు ఆ కుట్టనికి కూడా ఇవేం ప్లాస్టిక్ బాబు. ప్లాస్టిక్ నిషేధిస్తే ప్లాస్టిక్ మీరు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తారేంది? తప్పు నాగా. మేము మొలకెత్తినా కూడా విత్తనాలు తీసుకున్నాం, మొలకెత్తితే కూడా తాలు గీలంటే చూడలే. ఇంత చేన్ల కానీ నింపుకొని పోయినాం, కరోనాలో కూడా నింపుకుపోయినాం. కరోనా రోగం వచ్చి దేశం అంతా నల్లాడుతుంటే కూడా మేము కొనుక్కొని వారం రోజులలో బ్యాంకులో అకౌంట్లో వేసినాం. మరి సంచులు బాగాలేకపోతే ఎట్లా అమ్మా చెప్పు? ఏమైనా సంచులు అవే అడక తినేటట్టు ఇవన్నీ. అదే చూడు, అవి అంతా మొత్తం బొర్రలు పోయినాయి అన్ని సంచులు. పిల్లలు రేస్తే పిల్లలు గట్టి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇట్లా రైతులు కొట్లాడతారు, ఈ సిలిండర్ సంచులు ఇస్తే ఎట్లా అని. ఎవరు వచ్చినా కానీ, ఎవరు వస్తే రాజీవ్ రెడ్డి వస్తే ఏమైనా స్పెషలా? ఎవరు వచ్చినా ఇవ్వాలి కదమ్మా. మరి మళ్ళీ వాపస్ చేయండి, మరి కొత్త తెప్పించండి. లేకుండా సుత్తిలు కూడా ఇది మార్చండి. సుత్తిలు సలా కూడా విషయంలో దాని విషయంలో మీరు ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన మళ్ళీ రోజు డిస్కౌంట్ పొమ్మని చెప్పండి. దీని మీద చేస్తే కాదు, గట్టిగా మాట్లాడండి. మీరు కూడా మాట్లాడి కాదే, మేము తూర్పు కూడా పట్టుకుని తీసుకున్నాం. ఇప్పుడు చూడు, ఆడపిల్లలు కూడా తండ్రి ఎండలు అన్నారు. వారం రోజులు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చి ఉండవంటారు, దుమ్ము ఉండవంటారు, రాళ్ళు ఉండవంటారు. అప్పుడు మేము అప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే, కరెన్సీ ఉంటుండే.
కాలు ఈ ఏం చూడకుండా మొత్తం నింపుకొని పోతుంది. ఇవాళ చూడ వారం రోజులు అయినా మేము ఇంత వర్షం వెళ్ళిపోయా కొనుగోలు కేంద్రాలు అనేటివి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ 10 రోజులైనా కానీ ఎవడు కొనేటోళ్ళు లేడు. సంచులు అందుబాటులో లేవు. కొట్లాడితే సంచులు వస్తాయి. అది రంధ్రమైన సంచులు వచ్చినాయి. వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి, ఎండబెట్టాలి. మళ్ళీ జర ఎండగానే మళ్ళీ తూర్పు పట్టగానే మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ తడిసిపోతాయి. ఇట్లా ఈడ ఆ రైతులు, మా కిష్టయ్య రైతు, మా చెన్నయ్య, మా నరేందర్, మా లక్ష్మణ, మా అక్క, ఈడందరూ కూడా 10 రోజులు అయింది, వారం రోజులు అయింది. మేము పడిగాపులు కాస్తున్నాము. వర్షం పడ్డది, మొత్తం కొట్టుకుపోయినామని చెప్తున్నారు. ఎవరు బాధ్యులు అవుతారు దీనికి? దీని మీద ఎవరైనా పర్యవేక్షిస్తారా? జిల్లా కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు, రెస్పాన్స్ లేదు. ఇగో పైసలు మాఫీ కాలేదని ఎవరు అంటున్నారు. ఇంకో ఆయన వచ్చి తులం బంగారు ఏమైస్తారని అడుగుతుంది. వాళ్ళు ఇస్తారంటే తులం బంగారు ఏమైనా, రైతు బీమా ఏమైనా అడుగుతారు. చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తలేదని, రైతు బంధు వస్తలేదని, రుణమాఫీ అయింది అంటున్నారు. ఈయనే 10 మంది ఉన్నారు. ఈయన 10 మంది ఉన్నారు. ఏం పేరు? నీ పేరు? అంజిలా. ఎంత ఉంది నీకు? 44 అన్నారు అన్న. మళ్ళీ కేసీఆర్ లెక్కల్లో 250 మాఫీ అయినా అన్నారు. మళ్ళీ ఇప్పుడు 28 గంట 30 గంట రుణమాఫీ కాలేదు. ఈ 50,000 40,000 కూడా రుణమాఫీ కాలేదు. మొత్తం అయిందని చెప్తారు. నేను 8,000 తీసుకున్నానా, 8,000కు 7,000 మిత్తి కట్టిన. ఈయనే ఉంటారు చూడు. 8,000 తీసుకున్నామే, 8,000 కూడా మాఫీ కాలేదు. మరి ఎవరికి మాఫీ అయింది మొత్తం 100%? అర్థం కావట్లేదు. రైతు బంధు పడుతుందని చెప్తారు, ఎవరికి పడుతున్నాయి అర్థమవుతలేదు. ఎకరన్నర 2 ఎకరాలలో కూడా ఇంకా రాలేదని చెప్తారు. బోనస్ లేదు. బోనస్ ఇస్తామని బోగస్ అయింది. బోగస్ అయింది. ఏం పేరమ్మా? ఎర్రగుల మంగమ్మ. ఎంత ఉండే నీకు? అయిందా? కాలేదు. ఈడ ఉన్నటువంటి 50 మంది రైతులలో 40 మంది చెప్తున్నారు మాకు కాలేదని చెప్పని. మరి ఎవరికి మాఫ్ అయింది రైతు బంధు అర్థం కావట్లేదు. బోనస్ ఎవరికి ఇచ్చినో అర్థం కావట్లేదు. ఇంత ఘోరమా? కనీసం పంటను కొనుక్కొని పోమంటే 1,00,000 కొరిలు పెడుతున్నారు. దుమ్ము ఉంది అంటారు. ఓసారి మొత్తం తూర్పు పట్టమంటారు. తూర్పు పట్టినాక కూడా తూర్పు పట్టిన తర్వాత ఇంకో కొరి సంచులు లేవని. సంచులు వచ్చే లోపల వర్షం పడే కొట్టుకుపోయిన. దీనికి ఎవరు బాధ్యత? నేను చెప్తా ఉన్నా, దయచేసి వడగండ్ల బాధితులకు ఎకరకు కనీసం 30,000 చొప్పున వాళ్ళకి గట్టియాలి. ఇవాళ మార్కెట్కి వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి. ఒకవేళ తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా. ఇది ఎక్కడి అన్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఇంత పూర్తి అన్యాయం ఇది. ఏదో 14 లక్షలు వలసపోయిన జిల్లా ఇది. కొట్లాడి కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేరకుండా మళ్ళీ బాజాప్తా చెప్తున్నారు. ఎంత బాజాప్తా అంటే మనకే డౌట్ వస్తుంది. ఒరే మొత్తం రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునిలేమా అన్నట్టు. బోనస్ మొత్తం పడ్డది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడ్డదా ఏమని చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంత అన్యాయం అనేది ఎక్కడ లేదు. ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో ఊర్లలో, రైతు బంధు ఎంతమందికి పడ్డది, ఇస్తాను స్కూటీలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయినాయి. నవ్వులాటలాగా అయిపోయింది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి 90% పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కరువైన రిజర్వాయర్ అయింది, ఉదండపూర్ రిజర్వాయర్ అయింది, ఒట్టెం అయింది, ఏదులు అయింది. టోటల్ గా అన్ని రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి టెండర్ పెట్టిన కాలువలు క్యాన్సిల్ చేయకుండా అదే కాళ్ళు లోగిన అయిపోయేది. ఈ పాటికి వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు విలువాలే. కాలువల టెండర్లు 90% పూర్తి అయినటువంటి ప్రాజెక్టుకు 10% పూర్తి చేయాలి.
మీరు ఎవరి పేరైనా పెట్టుకోండి. మరి ఈ 3 నెలల్లోనే టెండర్ పిలిచి కంప్లీట్ చేసుకోవాలి. మన ప్రొసీజర్ మొత్తం కూడా రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా నెరవేర్చాలి. బోగస్ మాటలన్నీ బంద్ చేసి ఇస్తున్నవన్నీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకో.